ఒక్కరి జీవితంలో కొన్ని మానని గాయాలు ఉంటాయి, మరుపురాని సంఘటనలు ఉంటాయి. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో గోదావరి పుష్కరాలతో పాటు తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఒక మాయని మచ్చ. 2015 జూలై 14న గోదావరి పుష్కరాల తొలి రోజున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 36 మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది గాయాల పాలయ్యారు. ఇందులో మహిళలతో పాటు చిన్నారులే అధికంగా ఉన్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మృత్యువాత పడ్డారు. అయితే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదాలే అయిన 2 ఘటనలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చోటు చేసుకున్నాయి. నాడు టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలోనే మహాపుష్కరాలు జరిగాయి. అయితే తొలి రోజు పుష్కర స్నానాన్ని ప్రారంభించాలనుకుని భావించారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే పుష్కర ఘాట్లో తన కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు పుష్కర స్నానం ఆచరించారు. ఆయన పుష్కర స్నానం చేసిన కొద్దిసేపటికే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు వదిలారు, 52 మంది గాయపడ్డారు. చంద్రబాబు ప్రచార యావ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రస్తుతం కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలోనే తిరుమలలో తొక్కిసలాట జరిగింది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షంతో సహా ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు టీటీడీపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఘటనలు జరగడం మాయని మచ్చగా నిలుస్తోంది. చంద్రబాబుకు పాలనాధుడిగా పేరు ఉంది, కానీ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో లోపాలు వెలుగు చూడడం, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉండడం మైనస్ గా మారుతోంది. అయితే ఈ ఘటన తర్వాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా పెరిగింది. దీనిని టీడీపీ కూటమి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మొత్తానికి ఇటువంటి ఘటనలు ఏ ప్రభుత్వం ఉన్నా మాయని మచ్చగా నిలవడం ఖాయం. గతంలో గోదావరి పుష్కరాలు టీడీపీ ప్రభుత్వానికి మైనస్ చేశాయి. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట ఎటువంటి దారి తీస్తుందోనన్న ఆందోళన కూటమి పార్టీల్లో కనిపిస్తోంది. Please subscribe .news.